హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మంచూరియా. సో మంచూరియా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను, చూసేసేయండి. ముందుగా సన్నగా తరుక్కున్నటువంటి క్యాబేజీ, అందులో ఉడకపెట్టిన బంగాళదుంప, కొంచెం ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారా, మనమైతే వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ బంగాళదుంప చక్కగా చిదివేలాగా క్యాబేజీలోనే వేసి కలుపుకోవాలి. ఆ వాటర్లోనే మనం వాటర్ అనేది ఇందులో ఎక్స్ట్రా ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 స్పూన్ల వరకు మైదా, ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 స్పూన్లు మైదా వేసుకున్నారనుకోండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుందనమాట. సో కార్న్ఫ్లోర్ ఎక్కువగా ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ సరిపోతుంది. 3 స్పూన్లు అయితే మైదా వేసుకోవాలి. సో సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నాము. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, అవన్నీ అయితే ముందు పక్కన పెట్టుకోవాలి. సో కలిపి పెట్టుకున్న ఈ ముద్దని మనము, ఇవి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అయితే అక్కర్లేదండి. ఇప్పుడు బయట అమ్ముకునే వాళ్ళంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, కానీ సో మనకి ఇంట్లో అయితే అక్కర్లేదు కదా, అందుకని ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేయలేదు. సో అలా కలుపుకున్న వాటిని చిన్న చిన్న ముద్దలుగా, మరి పెద్దవైతే ఉండలు లోపల ఉడకదనమాట, అందుకని చిన్న చిన్న ఉండలుగా మనం ఆయిల్లో ఇది చక్కగా బాగా కాగిన నూనెలో వేసి కాల్చుకోవాలన్నమాట. సో అలా కాల్చిన వాటిని కొంచెం లైట్ కలర్ లోపల ఉడికింది అనుకున్న టైంలో మనం తీసి పక్కన పెట్టుకొని రెండవసారి మళ్ళీ డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది అనమాట. సో అట్లా 2-3 వాయిల్గా వేసుకొని కొంచెం కొంచెంగా 2 సార్లు అలా వాయి తీసుకొని వేసుకుంటే అదే నూనెలో, సో అప్పుడు బాగా వేగుతాయి అనమాట. సో అలా వేపుకున్న తర్వాత చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో. సో ఇవన్నీ వేగిన తర్వాత పక్కన ఒక జాలి గిన్నె అయితే పెట్టుకోవాలి. అలా జాలి గిన్నె పెట్టుకుంటే ఏంటంటే తీసినట్టుగా అందులో వేసుకుంటాం కదా, నూనె ఏమన్నా ఉన్నా కూడా కింద ప్లేట్ పెట్టుకుంటాం కాబట్టి అందులో కారిపోతుంది. చూసారా, చక్కగా అవన్నీ ఈవెన్గా కాలాలి అంటే మనం అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలపకపోతే ఏంటంటే ఒకవైపే కలర్ ఉంటుంది, రెండో వైపు కలర్ ఉండదు. ఇక్కడ ఏంటంటే బాండీ పెట్టుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, అల్లం ముక్కలు సన్నగా, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వీటన్నిటిని కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇలా తరిగిన వాటిని మీకు ఇందాక వీడియోలో నేను చూపించాను కదా, సో వాటన్నిటిని కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మంచూరియాని కూడా నూనెలో వేసుకొని ఈ ఆనియన్స్తో పాటు వేసి వేయించుకోవాలి. ఇలా వేగే టైంలోనే చక్కగా ముందుగానే మన దగ్గర ఉన్నటువంటి సోయా సాస్, ఇంకా చిల్లీ సాస్, ఇంకా టమాటా సాస్, సో ఈ 3 సాసులు కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, చూసారా, సోయా సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, ఇంకా టమాటా సాస్. సో ఈ 3 సాసులు అండి. టమాటా సాస్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, సో కానీ అన్ని సమపాళంలో వేసుకుంటేనే అద్భుతంగా ఉంటుంది దీని యొక్క రుచి. సో సమపాళంలో అన్నిటినీ కూడా క్వాంటిటీ ప్రకారం వేసుకోవడం. ఇదేంటే ఉజ్జాయింపుగా వేసామన్నమాట. సో చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో ముందుగానే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో ఫుల్గా కలిపేసుకొని, కొంచెం వాటర్ ఎక్కువ కూడా అక్కర్లేదండి, ఒక 4 స్పూన్ల వాటర్ అనుకోండి, అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ కలిపేసేసుకొని ఆ వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే మంచూరియా మెత్తపడుతుంది, ఈ సాసెస్ అన్నీ కూడా మంచూరియాకి పడతాయి అనమాట. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే దీని యొక్క రుచి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి. ఫైనల్గా దీనికి కొత్తిమీరని యాడ్ చేయడమేనండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అయితే ఆహా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. దాని యొక్క సువాసన మాటల్లో చెప్పలేము. నిజంగా చెప్తున్నానండి, బయట తెచ్చుకున్న దానికన్నా కూడా అద్భుతమైన టేస్ట్ మీకు ఇంట్లోనే